ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మృతాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత సంస్కృతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 కామరాజకోటంలో ఇప్పటివరకు మనం 12 మంత్రాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకా 8 మంత్రాలు ఉన్నాయి. దాంతో కామరాజకోట మంత్ర సముదాయం 120 అయిపోతాయి. ఇది 41వ శ్లోకం. ఇందులో 4 మంత్రాలు కనిపిస్తున్నాయి. హ్రీంకారారణ్య హరిణి, హ్రీంకారాబాల వల్లరి, హ్రీంకార పంజరసుకి, హ్రీంకారాంగణ దీపిక. హ్రీంకారారణ్య హరిణి, హ్రీంకారాబాల వల్లరి, హ్రీంకార పంజరసుకి, హ్రీంకారాంగణ దీపిక, హ్రీంకారాంగణ దీపిక. హ్రీంకారారణ్య హరిణి ప్రథమం, హ్రీంకారాబాల వల్లరి ద్వితీయం, హ్రీంకార పంజరసుకి తృతీయం, హ్రీంకారారణ్య హరిణి, హ్రీంకారారణ్య హరిణి మొదటిది. హ్రీంకారారణ్య హరిణి ప్రథమం, హ్రీంకారాబాల వల్లరి ద్వితీయం, హ్రీంకార పంజరసుకి తృతీయం, హ్రీంకారాంగణ దీపిక చతుర్థం. చతుష్పది అయం శ్లోక. హ్రీంకారారణ్య హరిణి శంకర భగవత్పాద గారు ఏం చెప్పారంటే ఇక్కడ హ్రీంకారవాచ్యార్థైక దేశభూత మాయా అవిద్య తత్కార్యాణం బంధరూపతయ గహనే వ్యాఘ్రాదీనామివ భయహేతూనాం సద్భావేన దుష్ప్రవేశత్వ ధర్మసామ్యేవ హ్రీంకారస్య అరణ్యోపమితత్వం తథా చ అరణ్యమేవ హ్రీంకార ఇతి సర్వత్ర ఉపమానోత్తరపద సమాసః. తత్రైవం సతి యథా అరణ్యగత పురుషస్య శీఘ్రం దుష్టిపదం గత హరిణి ఏణి వ్యాఘాతాద్ జైవానిశ్చయేన తదభిగమ ఫలప్రాప్తి సాధనతాం అవగమయతి ధీరపురుషస్య. తథా నిరంతర భక్తిభజనపర ప్రాణిలోకస్య ఉపాసనా పరిపాకమహిమ్నా అపరోక్షీకృతాజ్ఞాన నివృత్తిపూర్వకం భయానక రణేన ఆనందం ప్రాపయతి ఇది తయా ఉపమిత ఇది భావ. ఇక్కడ ఏం చెప్పారంటే శంకర్లు వారు హ్రీంకార అరణ్య హరిణి హ్రీంకార వాచ్యార్థానికి ఏకదేశపదమైనటువంటిది మాయ. యా మా సా మాయ. యా ఏదైతే మా లేదో సా అది మాయ. లేదు కానీ ఉన్నది నిరాకార స్వరూపునిగా, అదే మాయ. ఒక భ్రమణ కల్పిస్తుంది ఉన్నట్టుగా, అది అవిద్య అజ్ఞానం. ఆ కారణం చేత అడవులలో వ్యాఘ్రాదుల ఉనికి దుష్ప్రవేశంగా ఉంటుంటుంది. వ్యాఘ్రము సింహము అడవిలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళరు. కానీ అందులో ఉన్న భయంకరమైన విశేషాలు చెప్పుకుంటుంటారు. అరణ్యం అంటే హ్రీంకారమైన సర్వత్ర ఉపమిత ఉత్తరపద సమాస భావనీయం. ఈ రీతిగా అర్థం చెప్పుకుంటే
ఇలా అర్థం చెప్పుకోవాలంటే అరణ్యంలో ప్రవేశించిన ధైర్య పురుషులకు హరిణి అంటే జింక దృష్టిపథానికి వస్తే అక్కడ పులులు లేవు అనే నిశ్చయం కలుగుతుంది. అడవుల్లో వెళుతున్నారు, జింకలు కనిపించాయి, అప్పుడు వాళ్ళకు నమ్మకం కలుగుతుందిగా పులులు లేవు, సింహాలు లేవు, అవి నమ్మకం కలుగుతుంది. అది ఇక్కడ విశేషం. హ్రీంకార అరణ్య హరిణి. హ్రీంకారం అనే అడవిలో అమ్మవారు హరిణి రూపంలో సంచరిస్తున్నారు కనుక అక్కడ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటి క్రూర మృగాలు లేవు అని ఒక నమ్మకం కలిగి స్వేచ్ఛగా లోపలికి వెళ్తాం, అమ్మవారిని దర్శించుకుంటాం. హ్రీంకార అరణ్య హరిణి. హ్రీంకార ఆవాల వల్లరి. హ్రీంకార ఆవాల వల్లరి. హ్రీంకార ఆవాల వల్లరి అంటే హ్రీంకార మంత్రవాచకత, నిరూపిత వాచ్యత నామక సంబంధ అవచ్ఛిన్న పరదేవతా స్వరూపతత్వనం తద ఉపాసనా విషయ ఫలదాని సమర్థ. అంటే ఇక్కడ ఏం చెప్పారు? పరమేశ్వరి హ్రీంకార మంత్రంతో అవినాభావ సంబంధం కలిగిన వారు. హ్రీంకారమే అమ్మవారు, అమ్మవారే హ్రీంకారం. హ్రీంకార ఆవాల వల్లరి. ఆవాలం అంటే చెట్టు మొదట్లో నీళ్లు పోయడానికి, నీళ్లు ఉండడానికి చేసే పాదు ఆవాలం అంటారు. హ్రీంకారమైన ఆవాలం ఉంది, ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షానికి చుట్టూ బోధె నిర్మించారు, లోతుగా తవ్వి నీళ్లు పోయడానికి వీలుగా, నీళ్లు ఉండటానికి వీలుగా. అక్కడే ఒక వల్లరి కూడా ఉంది, తీగ, పుష్పలత వృక్షాన్ని అలుకుని ఉంటుంది తప్ప విడిగా ఉండలేదు, ఆధారం కావాలి అలుకోవడానికి. ఆ వల్లరి కూడా ఉంది. ఇక్కడ వల్లరి ఎవరు? హ్రీంకారమే. హ్రీంకారమే అద్భుతమైన వల్లరి తత్వం కలిగిన వారు. ఇంకా ఎలా ఉన్నారు అక్కడ? హ్రీంకార ఆవాల. ఎక్కడుంది ఆ లత? హ్రీంకారం అనే వృక్షం యొక్క మొదటి భాగంలో ఉంది. వృక్షం యొక్క మొదటి భాగం బొందు అంటారు, బోధె అంటారు. ఆ బోధెలో ఆ వృక్షం ఉంది. ఆ వృక్షం పక్కనే ఈ వల్లి కూడా లేచి ఉంది. అదే హ్రీంకార ఆవాల వల్లరి. అందమైనటువంటి హ్రీంకార వల్లిని పొందావు అని వసుంధరాది వాగ్దేవులు ప్రత్యేకంగా అమ్మవారిని ఉపాసించారు. ఇక్కడ ఒక విశేషమైన పదం ఉంది. వల్లరి అంటే చంచలంతో కూడింది, తిరుగుతూ ఉండేది, తిప్పుతూ ఉండేది, తిరుగుతూ ఉండేది. మీరు దాంతో ఎందుకు పోల్చారు అంటే వల్లరి విడిగా ఉండదు, వృక్షాన్ని పెనవేసుకుంటుంది. ఇక్కడ పరమేశ్వరుడు హ్రీంకార స్వరూపుడు, ఆయనను ఆశ్రయించి ఉన్నది వల్లరి, హ్రీంకార వల్లరి. హ్రీంకారి అనేటువంటి అమ్మవారి యొక్క విశేషం తత్వం. అంటే హ్రీంకారావాల వల్లరి. తర్వాత హ్రీంకార పంజరసుఖి. హ్రీంకార పంజరసుఖి, ఒక పంజరం ఉంది. ఆ పంజరంలో ఒక చిలుకను పెట్టారు, పంజరం మూసేశారు. దానికి ఆకలైనప్పుడు ఆ పంజరం యొక్క చిన్న ద్వారం నుంచి ఆహారం పెడుతుంటారు. ఆ పంజరంలో బంధించేశారు దాన్ని. దేన్ని? శుకి, పంజర శుకి, పంజరంలో ఉన్న ఆడచిలుక. పైగా సుఖం అంటే మగ చిలుక, శుకి అంటే ఆడచిలుక. హ్రీంకార పంజర, ఆ అమ్మవారు హ్రీంకారం చేస్తూ ఉంటారు అక్కడ. వెళ్ళిన భక్తులు కూడా హ్రీంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా మారుమోగుతుంటుంది హ్రీంకారం. అంతే హ్రీంకారం అనే పంజరంలో ఉన్న ఆడచిలుక. హ్రీంకార ధ్వనులు విశేషంగా అల్లుకున్నాయి, ఎడు చూసినా హ్రీంకార ధ్వనులే. అది ఒక విశేషమైన పంజరంలా ఉంది, బంగారు పంజరంలాగా. దానిలో అద్భుతమైన తత్వం ఉంది, అదే అమ్మవారి యొక్క శక్తి. హ్రీంకార పంజర సుఖి. హ్రీంకారం అనే పంజరంలో బంధించబడి ఉన్నారేమో అనుకుంటున్నారు చూసేయండి భక్తులు. కానీ అది కాదు కదా. హ్రీంకారమైన పంజరంలో సుఖికి రక్షణ కల్పిస్తున్నారు. అదే మనకు శంకర్ల వారు ఒక విశేషమైన శ్లోకంలో చెప్పారు.
ఓంకార పంజరశుకి ఉపనిషదుద్యానకేళికల కంఠి ఆగమ విపిన మయూరి ఆర్యాం అంతర్విభావయే గౌరీ అని సూచించారు. ఓంకారము అనే పంజరంలో ఆడచిలుక ఉంది. ఆడచిలుక ఉపనిషత్తులు వారిద్దరికి పార్వతీపరమేశ్వరులకు సేవ చేస్తున్నారు. పరమేశ్వరుడు సుఖము, పరమేశ్వరుడు సుఖి. అలాంటి విశేషమైన మంత్రం హ్రీంకార పంజరశుకి. హ్రీంకారం అనే స్వర్ణ పంజరంలో ఉన్న ఆడచిలుక అమ్మవారు. అమ్మవారిని ధ్యానిస్తే స్వామివారు కూడా పలుకుతారు. హ్రీంకారాంగణ దీపిక. హ్రీంకారాంగణ దీపిక. హ్రీంకార అంగణ దీపిక. ఓంకార పంజరశుకి లాంటిదే. ఓంకార పంజరశుకి ఎలాంటిది? ఓంకారం అనే పంజరంలో ఆడచిలుక ఉపనిషత్తులు అనే ఉద్యానంలో విహరిస్తున్నారు. ఆగమ విపిన మయూరి. అక్కడ మయూరి అంటే ఆడనముళ్ళు వస్తున్నాయి. అవన్నీ అమ్మవారు సేవిస్తున్నాయి. అలాంటి ఆర్యాం అంతర్విభావయే గౌరీ. మన అందరిలోనూ హంస రూపంలో ఉన్న ఆ అమ్మవారిని ధ్యానిస్తున్నాను, శుకి రూపంలో ఉన్న అమ్మవారిని ధ్యానిస్తున్నానని వ్యాసులు వారు అద్భుతంగా చెప్పారు. ఈ శ్లోకం మాత్రం కాళిదాసు మహాకవి చెప్పింది. ఓంకార పంజరశుకి ఉపనిషదుద్యానకేళికల కంఠి ఆగమ విపిన మయూరి ఆర్యాం అంతర్విభావయే భవాని. అలాంటి విశేషమైన శక్తి శుకిలో ఉంది. హ్రీంకార పంజరశుకి. ఇంకా తర్వాత మంత్రం ఏమిటి? హ్రీంకారాంగణ దీపిక. హ్రీంకార ఆంగణ దీపిక. దీపిక అంటే ఏమిటి? జ్యోతి, జ్వాల, చిన్న దీపం. దీపము అంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. దీపిక అంటే చిన్న దీపం. అమ్మవారు హ్రీంకార ఆంగణ దీపిక. ఒక ఆంగణం ఉంది. ఆంగణం అంటే ముంగిలి ప్రదేశం. ఒక ఇంటికి ముందు ప్రదేశం ఉంటుంది. మనం మండువా అంటుంటాం, లేదా ముంగిలి భాగం ప్రాంగణం అంటుంటాం. ఆ ప్రాంగణం అమ్మవారి యొక్క విశేషమైన స్థానం. ఎందుకని? అక్కడ హ్రీంకారం ఉంది. హ్రీంకారం అనే ప్రాంగణం. అక్కడ ఒక దీప జ్వాలను పెట్టారు వచ్చిన భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి. ఆ దీపిక ఎవరు? దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతోమోపహం దీపేన సాచితే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే. దీపలక్ష్మి ఆవిడ. అంచేతే హ్రీంకార అంగణ దీపిక. హ్రీంకారం అనే ప్రాంగణంలో ఉన్న జ్యోతి, ఆ దీపం అమ్మవారే. ఇప్పుడు ఈ మంత్రాలు 4 జపిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారారణ్యహరిణ్యే నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారావారవల్లరీయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార పంజరశుక్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారాంగణదీపికాయై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. శుభం భవతు. స్వస్తి.